అందరికీ నమస్తే. ఈరోజు మనము 1A మ్యాథ్స్ ఫంక్షన్స్ ఈ చాప్టర్ నుంచి మనకి 7 మార్క్స్ని డిస్కస్ చేస్తున్నామండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ f is function a to b and g is function b to c are two bijective functions, then prove that g circle f a to c is also bijective functions. అంటే ఫంక్షన్ ఎఫ్ బైజెక్టివే, ఫంక్షన్ జీ బైజెక్టివే. ఈ రెండు బైజెక్టివ్స్ అంట. ఈ రెండు బైజెక్టివ్స్ కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ అనే ఫంక్షన్ కూడా బైజెక్టివ్ అని ప్రూవ్ చేయమన్నారు. అసలు బైజెక్టివ్ అంటే ఏంటి చూడండి. బైజెక్టివ్ అంటే బైజెక్టివ్ ఫంక్షన్ అంటే చూడండి, ఈ ఫంక్షను ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఈజ్ ఏ టు బి అన్నాము. ఈ ఫంక్షను ఏమవ్వాలంటమ్మా, ఇంజెక్టివ్ అవ్వాలి. ఇంజెక్టివ్ ఫంక్షన్ అవ్వాలి అంటే 1 ఫంక్షన్ అవ్వాలి. అదేవిధంగా ఇదే ఫంక్షన్ ఎఫ్ అనేది సబ్జెక్టివ్ ఫంక్షన్ అవ్వాలి. దీన్ని ఆన్ టు ఫంక్షన్ అంటాం. ఆన్ టు ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ అయితే ఇంజెక్టివ్, సబ్జెక్టివ్ లేదా 1 ఆన్ టు ఫంక్షన్స్ అవుతాయో ఆ ఫంక్షన్ మనం బైజెక్టివ్ అంటాం. అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంకి రండి. ఫస్ట్ మనం చూడండి దీనికి సొల్యూషన్ ఎలా రాస్తాము. గివెన్ దట్ ఏంటమ్మా గివెన్, ఇక్కడ ఎఫ్ ఈజ్, ఫస్ట్ ఎఫ్ గురించి మాట్లాడదాం. ఎఫ్ ఈజ్ ఫంక్షన్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్. ఓకే, బైజెక్టివ్ ఫంక్షన్ కాబట్టి ఇదేమవుతుంది, దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఏ టు బి ఈ ఏ చూడమ్మా 1 ఫంక్షన్ అవుతుంది కదా. 1 ఫంక్షన్ బైజెక్టివ్ అంటే 1 అవుతుంది, ఆన్ టూ అవుతుంది. ఫస్ట్ మనం ఏంటంటే ఇది బైజెక్టివ్ అన్నాం కాబట్టి 1 ఫంక్షన్ అనుకుందాం. 1 ఫంక్షన్ అంటే మనకు రూల్ ఏంటమ్మా చూడండి అమ్మా, ఈ ఫంక్షన్లో నుంచి FA1 ఈక్వల్ టు FA2 ఇది గుర్తుంచుకోవాలి మీరు. మనం FA1 ఈక్వల్ టు FA2 అనే కండిషన్ తీసుకుంటే దీని రిజల్ట్ ఎలా ఉండాలటమ్మా, A1 ఈక్వల్ టు A2 ఉండాలటమ్మా. చూడండి 1 ఫంక్షన్లో FA1 ఈక్వల్ టు FA2 తీసుకున్నట్లయితే మనకి దాని రిజల్ట్ ఏమవుతుందటమ్మా, A1 ఈక్వల్ టు A2. ఇది ఒక ఫార్ములా, దేనికి 1 ఫంక్షన్కి ఫార్ములా. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ చూడండి, సేమ్ ఇది 1తో పాటు ఏమవ్వాలి, ఎఫ్ ఈజ్ ఏ టు బి ఈజ్ ఆల్సో ఏ ఆన్ టు ఫంక్షన్, సబ్జెక్షన్ ఫంక్షన్ అనమాట. ఆన్ టు ఫంక్షన్ అంటే చూడండి అమ్మా, ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఎఫ్ఏ ఈక్వల్ టు బి అమ్మ. ఇక్కడ ఫార్ములా ఏంటమ్మా, ఎఫ్ఏ ఈక్వల్ టు బి. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఆన్ టూ అవ్వాలి అంటే ఎఫ్ఏ ఈక్వల్ టు బి. 1 అవ్వాలంటే FA1 ఈక్వల్ టు FA2 అనే కండిషన్ మనం తీసుకున్నట్లయితే లాస్ట్ రిజల్ట్ ఏం రావాలి, A1 ఈక్వల్ టు A2 అని రావాలి. ఈ విధంగా ఈ రెండు, ఒకటి 1 ఇంకోటి ఆన్ టూ, ఇలాగ ఈ రెండు ఫంక్షన్స్ ఎఫ్ ఈజ్ ఏ టు బి అనే ఫంక్షను అవుతుంది. నౌ కమింగ్ టు జీ ఫంక్షన్. అండ్ జీ ఫంక్షన్ చూడండి, జీ ఈజ్ బి టు సి ఈజ్ ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్ అంటే ఏంట్రా, దేర్ ఫోర్ జీ ఈజ్ ఫంక్షన్ బి టు సి ఈజ్ ఏ ఆన్ 1 ఫంక్షన్. 1 ఫంక్షన్ కండిషన్ చెప్పాము కదమ్మా ఇక్కడ. ఈసారి ఏం తీసుకోవాలి, జీ ఆఫ్ A1 తీసుకోవాలి. జీ ఆఫ్ A1 ఈక్వల్ టు జీ ఆఫ్ A2 ఏం రావాలమ్మా, దీని కండిషను లాస్ట్లో A1 ఈక్వల్ టు A2 రావాలమ్మా. 1 అంటే ఈ కండిషన్ తీసుకుంటాం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 ఇవ్వండి అమ్మా. నెక్స్ట్ ఈసారి ఏంటి, g is function b to c
ఈజ్ ఏంటమ్మా ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంటమ్మా ఈసారి సర్కిల్ ఏముంది జీ ఉంది ఫంక్షన్ కాబట్టి జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి అమ్మా. ఈ ఫార్ములా అమ్మా. సో దీనికి ఈక్వేషన్ నెంబర్ 4 అవ్వండి. ఈ 4 ఈక్వేషన్స్ మనకి రావాలి. ఫస్ట్ ఫంక్షన్ నుంచి ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, సెకండ్ ఫంక్షన్ నుంచి 3 and 4 ఈ 4 ఈక్వేషన్స్తో మనము చూద్దాం. ఇప్పుడు మనం ఏం కావాలి, మనకు ప్రూవ్ చేయాలి జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఏ టెండ్స్ టు సి ఈజ్ ఆల్సో బైజెక్టివ్ అని చెప్పాలి. బైజెక్టివ్ అని చెప్పాలంటే ఏంటమ్మా, ఏం చెప్పాలి బైజెక్టివ్ అంటే జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఫంక్షన్ ఏ టు సి అని బైజెక్టివ్ చెప్పాలి. బైజెక్టివ్ చెప్పాలంటే మనం 2 ప్రాపర్టీస్ను ప్రూవ్ చేయాలి. ఏంటి, ఒకటి 1 1, 2 ఆన్ టు. 2 ఫంక్షన్లు కూడా ప్రూవ్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా బైజెక్టివ్ అవుతుంది. ఓకే, ఫంక్షన్ ఇది మనం తీసుకుందాం. ఫస్ట్ మనము కేస్ 1 తీసుకుందామా. అందులోని కేస్ 1 చూడండి, ఇక్కడ మనం కేస్ 1 తీసుకున్నాము. జీ సర్కిల్ ఎఫ్ మనం ఏం తీసుకోవాలమ్మా, A1 తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేయాలి 1 1 అని ప్రూవ్ చేయాలి కాబట్టి A1 తీసుకోవాలమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ జీ సర్కిల్ ఎఫ్ A2 తీసుకోవాలమ్మా. మనకి A1తో A2తో స్టార్ట్ అయితే చివరికి ఎండింగ్ దేంతో అవ్వాలని చెప్పాము, A1 ఈక్వల్ టు A2 రావాలి. చూడండి మనకి ఇక్కడ క్లియర్ A1 ఈక్వల్ టు A2 ఆన్ టూకి A1 ఈక్వల్ టు A2 ఉన్నది. సేమ్ అలాగే మనము రాస్తాము. చూడండి జీ సర్కిల్ని ఎలా రాయొచ్చాము మనము, ఎఫ్ ఆఫ్ A1 అదేవిధంగా జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2. ఓకే, ఈ స్టెప్ ఎలా వచ్చింది తెలుసు కదమ్మా. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ A1 వాల్యూ ఎంతమ్మా, ఎఫ్ ఆఫ్ A1 ఇవ్వండి రాసమ్మా. ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 ఈక్వల్ టు A1 ఈక్వల్ టు A2 అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ టు ఎంతమ్మా A1. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ A2 వాల్యూ ఎంతమ్మా A2. రైట్, ఎక్కడ నుండి వచ్చిందమ్మా ఈక్వేషను, ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1 అమ్మా. ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి మనం ఇది తీసుకున్నాము. నెక్స్ట్ మరి జీ ఆఫ్ A1 ఈక్వల్ జీ ఆఫ్ A2 ఎందులో చూడండి, ఈక్వేషన్ నెంబర్ 3 జీ ఆఫ్ A1 ఈక్వల్ టు జీ ఆఫ్ A2 ఈక్వల్ టు ఎంత, అదే రాస్తున్నాము A1 ఈక్వల్ టు A2 అమ్మ. ఇది మనకి ఎక్కడి నుండి వచ్చిందమ్మా, ఈక్వేషన్ నెంబర్ 3 అమ్మ. సో దేర్ ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2 ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి A1 ఈక్వల్ టు A2 వచ్చింది. సో దేర్ ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఫంక్షన్ A to C ఈజ్ ఏంటనొచ్చు ఏ 1 1 ఫంక్షన్ ప్రూవ్ చేసాం. దీనికి ఈక్వేషన్ నెంబర్ 5 ఇవ్వండి అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు కేస్ 2 చూడండి. కేస్ 2 చూసినట్లయితే ఏం తీసుకుంటాం, కేస్ 2లో జీ సర్కిల్ ఎఫ్ ఈస్టన్స్ టు ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే కేస్ 2లో ఏం తీసుకోవాలి, ఏతో స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదేం చెప్పాలి, ఆన్ టూ చెప్పాలి కాబట్టి ఏ తీసుకుంటాము. అదే 1 1 చెప్పాలంటే A1 తీసుకుంటాము. ఓకే, దీని ఎలా రాసుకొచ్చామా, జీ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఈ జీ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ అనేది మనకు తెలుసు. చూడండి అమ్మా, ఎఫ్ ఆఫ్ ఏ ఏమొచ్చింది మనకి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎంతమ్మా బి. ఎక్కడ ఉంటో తెచ్చుకోము మనం, ఈక్వేషన్ నెంబర్ 2 అమ్మా. మరి జీ ఆఫ్ బి ఈక్వల్ టు ఏంట్రా, జీ ఆఫ్ బి చూడండి అమ్మా, ఈక్వేషన్ నెంబర్ 4లో జీ ఆఫ్ బి ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, సి వచ్చింది. సి ఇది ఎంతమ్మా, ఈక్వేషన్ నెంబర్ 4 అమ్మా. సో దేర్ ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సి. సో దిస్ ఈజ్ దేర్ ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ ఫంక్షన్ ఏ టు సి ఈజ్ ఆన్ టు ఫంక్షన్. ఇది ఈక్వేషన్ నెంబర్, ఇది 5 అన్నాం కదమ్మా, 6 అనండి. ఫ్రమ్ 5 and 6 జీ సర్కిల్ ఎఫ్ ఇస్ ఫంక్షన్ ఏ టు సి ఏదని చెప్పచ్చు. ఎందుకంటే 5 ఏం చెప్పింది, 1 1 ఫంక్షన్ అయిందని చెప్పింది జీ సర్కిల్ ఎఫ్.
6 ఏం చెప్పింది, జీ సర్కిల్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్ అని చెప్పింది. ఈ రెండు ఫంక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఏమైపోద్ది, జీ సర్కిల్ ఆఫ్ ఇస్ ఫంక్షన్ ఏ టు సి ఈజ్ ఆల్సో ఏ bijective function. Therefore, hence proved. అర్థమైంది అనుకుంటున్నామా? ఓకేనా? ఈ విధంగా ఉన్నదమ్మా సమస్య. సో మీరు ఈజీగా అర్థమవుతుంది ఇది, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.